ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని జూలై 18 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియటంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. కాగా ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఈడీ కస్టడీలోని ఉన్న సమయంలో సిబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీహార్ జైల్లో ప్రశ్నించిన అనంతరం సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కవిత అరెస్ట్ను అధికారికంగా సిబిఐ ప్రకటించి కోర్టుకు కూడా సమాచారం ఇచ్చింది. దీంతో ఈడీ కస్టడీలో ఉన్న సమయంలోనే కవిత మరోసారి అరెస్ట్ అయినట్టయింది. అటు ఈడీ ఇటు సిబిఐ అరెస్ట్ నేపథ్యంలో కవిత చాలా కాలంగా జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ఆమె చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆమె దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ క్రమంలో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు జూలై 18 వరకు పొడిగించింది.